హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలుక క్రియేషన్స్. ఈరోజు మనం ఒక డబుల్ ఫోటో స్లైడ్ షో వీడియో క్రియేట్ చేద్దాం. దాన్ని ఇప్పుడు కొద్దిగా మీకోసం ఒక డెమో చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో వచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన ఇంపార్టెంట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే డబుల్ ఫోటో వీడియో అని ఒకటి ప్రీసెట్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాని మీద ట్యాప్ చేయండి. ఇట్లా మీకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఎక్కువ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఫోటో ఉందిగా, ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన రీప్లేస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాటి ఫోటో తీసుకోండి. దాని మీద ట్యాప్ చేసి కిందికి వెళ్తే ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఈ ఫోటోను కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది, అన్నీ ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ రీప్లేస్కి వెళ్ళండి. సేమ్ మళ్ళీ అదే ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఇలా క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఫోటో అడ్జస్ట్ చేయండి. మళ్ళీ సేమ్ అట్నే నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి రీప్లేస్లోకి వెళ్ళి ఇంకో ఫోటో ట్యాప్ చేయండి. మళ్ళీ అట్నే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఒకవేళ ఫోటో కరెక్ట్ లేదంటే అడ్జస్ట్ చేయండి, లేదంటే అట్నే ఉంచేసేయండి. సేమ్ ఇట్లానే మనకు ఉన్న ఫోటోలు మొత్తం ఆ విధంగానే అడ్జస్ట్ చేసేయండి. రీప్లేస్లోకి వెళ్ళి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి ఫస్ట్, తర్వాత రీప్లేస్లోకి వెళ్ళండి. మీరు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి, దాని మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోను కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. అన్ని ఫోటోలు ఈ విధంగానే అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత రెడ్ లైన్ గమనించండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి పార్టికల్ వేరియస్ట్ అనేది తీసుకోండి. ఈ ఫ్లిప్ స్క్రీన్ అని ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఈ ఫుల్ స్క్రీన్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి వాల్యూమ్ తగ్గించేయండి, మొత్తం మ్యూట్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ గమనించండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మ్యూజికల్ వీడియో ఒకటి ఇస్తాను, తీసుకొని కొద్దిగా ముందుకు చెప్పండి. వీడియో కొద్దిగా చిన్న చేయండి, కింద వైపు ఉంచేయండి. ఇక్కడ కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి లైనర్ డార్క్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, సాచురేషన్ పెంచండి, కాంట్రాస్ట్ కొద్దిగా పెంచండి. కొద్దిగా కిందికి వస్తే గెయిన్ అని ఉంటుంది, దీన్ని కూడా కొద్దిగా ఒక 10% పెంచుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ కలర్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ తగ్గించండి కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియో ఎట్లా వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు మన ఛానల్లో మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.